अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद क़ालल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूह वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मन क़ाम रमज़ान ईमानन व इहतिसाबन गुफ़िर लहु मा तक़द्दम मिन ज़ंबिहि सदक़ल्लाहुल अज़ीम सदक़ रसूलुन नबीयुल करीम व नहनु अला ज़ालिका मिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ నామాన్ని స్మరించుకుంటూ ఆ రంజాన్ మాసంలో ప్రతి విషయము ధార్మిక పరంగా ప్రజల వద్దకు చేర్చేందుకు శాస్త్రి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము కొనియాడుతున్నాము. సోదరులారా, రంజాన్ మాసం దాదాపు చివరి దశకంలో చేరిపోయింది. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, రంజాన్ మాసాన్ని 3 భాగాలలో విభజించవచ్చు. ఒకటి మొదటి దశకము, అల్లాహ్ యొక్క కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దైవానికి దగ్గర కావడానికి, సంతుష్ట పెట్టడానికి, ఆ దైవం ముందు మోకరిల్లి వినమ్రంగా వేడుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించేవారనమాట. ఆ కేటాయించేటువంటి సమయాన్ని ఏతికాఫ్ అంటారు. ఏతికాఫ్ అనేది తనను తాను ఒక నిర్ణీత సమయం వరకు ఒక నిర్ణీత స్థానములో కూర్చొని నిలబడి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆరాధన చేసుకుంటూ పోవడం అన్నమాట. దాన్ని ఏతికాఫ్ అంటారు. ఏతికాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముతకిఫ్ అంటారు. ఏ స్థానంలోనైతే ఏతికాఫ్ మీరు కూర్చుంటున్నారో దాన్ని ముతకఫ్ అంటారు. ఈ ఏతికాఫ్ అనేది ఎంత ముఖ్యమైన ఆరాధన అంటే, ఒక మనిషి తన పనిని పూర్తిగా చేసుకోవడానికి పట్టుబట్టి, నా పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పి దృఢ విశ్వాసంతో, ఒక దృఢ సంకల్పంతో అక్కడ కూర్చొని ఉండి పట్టుబట్టి తన పనిని పూర్తి చేసుకొని పోతాడే, దాన్ని ఏతికాఫ్ అంటారనమాట. తనను తాను అక్కడ బంధించుకోవడం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తమ యొక్క సముదాయానికి ఈ విధంగా బోధించారు. రంజాన్ మాసంలోని చివరి దశకంలో మీరు ఏతికాఫ్ ఉండండి. చివరి 10 రోజులు మీరు ఏతికాఫ్ ఉండండి. ఏతికాఫ్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ముస్తహబ్, ఇంకోటి వచ్చేసి వాజిబ్, ఇంకోటి వచ్చేసి మనం ఏదైనా అనుకొని ఉంటే దాన్ని సున్నత్ అంటారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సున్నత్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఏతికాఫ్ పాటించేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆయన అనుచరగణం ఏదైతే ఉందో వాళ్ళని సహాబాలు అంటారు. వారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మస్జిద్ నబవి ఏదైతే ఉందో, మదీనా నగరంలో మస్జిద్ ఉందో, ఆ మస్జిద్లో ఏతికాఫ్ని పాటించేవారనమాట. ఏతికాఫ్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏతికాఫ్ అనేది ప్రతిరోజు మగరిబ్ తర్వాత మొదలవుతుందన్నమాట. మగరిబ్ నమాజ్ తర్వాత ప్రారంభమై రెండో రోజు మగరిబ్ నమాజ్ వరకు ఉంటుంది. ఈ యొక్క ఏతికాఫ్ అనేది ముస్తహబ్ అంటే అభిలషణీయమైనటువంటి కార్యము, చేస్తే చాలా మంచిది. ఇంకొకటి ఉంది ఏతికాఫ్, అది వాజిబ్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా మీరు మొక్కుకున్నారు, ఏమని, నా ఫులా పని అయితే నేను ఏతికాఫ్ కూర్చుంటానని చెప్పి ఆ పని అయిన తర్వాత తప్పకుండా ఆ మొక్కుబడి తీర్చుకోవాల్సిందే ఏతికాఫ్ రూపంలో. ఇంకోటి వచ్చేసి సున్నత్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణని సున్నత్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఏతికాఫ్ కూర్చోండి, ఏతికాఫ్ వల్ల పాపాల నుంచి క్షమించబడతారు, మరియు
స్వర్గానికి స్వర్గ ప్రవేశ అర్హత సాధిస్తారు అని పొందుతారని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క సముదాయాన్ని చెప్పడం జరిగింది. ఎలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు ఎతికాఫ్ చేసినందువల్ల దానిలో ముఖ్యమైనటువంటి లాభం ఏదైనా ఉందంటే అది షబే కదర్ లభించడము, శ్రేష్టకరమైన రాత్రి మీకు లభిస్తుంది ఎతికాఫ్లో. ఎందుకంటే ఎతికాఫ్ అన్న తర్వాత తన యొక్క అన్ని సంబంధాలను తెంచుకొని దైవంతో సంబంధం ఏర్పరచుకొని ఆ దైవంతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటాడే, ఆ సందర్భంలో అల్లాహ్ తబారక వ తఆలా ఆ దైవము ఆయనపై కరుణ చూపించి అనేక విధాలుగా ఆరాధన చేసేందుకు ఆస్కారం అతనికి కల్పిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రంజాన్ మాసంలో చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఎతికాఫ్ తప్పకుండా ఉండాలి. ఒక ఊరిలో ఒక ముస్లిం సముదాయం ఉంది, ఆ సముదాయంలో ఒక్కరు కూడా ఎతికాఫ్ ఉండకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి, యావత్ ఆ ఊరంతా తప్పు చేసిన వారు అవుతారు, పరిణతి తీసుకుపడుతుంది. కాబట్టి ఎవరో ఒకరైనా ఇద్దరైనా తప్పకుండా ఊరి తరఫు నుండి ఎతికాఫ్లో కూర్చోండి. ఎతికాఫ్లో కూర్చున్న తర్వాత ఏమి చేయాలి అంటే, ఎతికాఫ్లో కూర్చున్న తర్వాత ప్రత్యేకంగా ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి, ఖురాన్ని అర్థం చేసుకుంటూ చదువుకుతూ ఉండాలి, మరియు ఆధ్యాత్మిక ప్రవచనాలు చదువుతూ ఉండాలి, సాహిత్యాన్ని చదువుతూ ఉండాలి, మరి ఆధ్యాత్మిక పుస్తకాలు రచిస్తూ ఉండాలి. ఇలాగా ప్రతి గడియ ప్రతి క్షణము రంజాన్ మాసంలో అమూల్యమైనది. మరి ప్రత్యేకంగా ఎతికాఫ్లో కూర్చున్న వ్యక్తికైతే ఆయన చేసేటువంటి ప్రతి ఆరాధన పడుకున్నాగా నిద్రపోతున్నా కానీ ఆ యొక్క నిద్ర కూడా ఆరాధన లెక్కలోకి తీసుకోబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనము చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ ఎతికాఫ్, దాన్ని మనము ఎతికాఫ్ లాగానే దాన్ని చేయాలి తప్ప ఏదో అక్కడ ఉన్నాము. ఇందాక చెప్పాను కదా మీకు, రంజాన్ మాసం అనేది విశ్రాంతి కొరకు పడకకు అంకితం చేసేటువంటి నెల కాదండి. ఇది తమను తాను సంస్కరించుకునేటువంటి ఒక నెల రంజాన్ మాసము. అలాంటి రంజాన్ మాసంలో చివరి దశకం అనేది చాలా ముఖ్యమైనది. దీంట్లో ఎతికాఫ్ ఉండండి ప్రతి ఒక్కరూ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన తర్వాత, ఈ ప్రపంచాన్ని విడిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణి తమ తమ ఇళ్లలో ఎతికాఫ్ ఉండేవారు. ముఖ్యంగా మహిళలు కూడా ఎతికాఫ్ పాటించాలి. ఎలాగైతే పురుషులు ఎతికాఫ్ పాటిస్తారో వారి కొరకు ఎతికాఫ్ యొక్క స్థలము మస్జిద్ ఉంటుంది. అలాగే స్త్రీలు ఒకవేళ ఎతికాఫ్ పాటిస్తూ ఉంటే వారి కోసము ఎతికాఫ్ పాటించిన స్థలము వారి ఇళ్ళే, వారు గృహములోనే ఉండి ఏదైనా ఒక స్థలమును ప్రత్యేకించుకొని ఆ స్థలములోనే ఉండి అల్లాహ్ తబారక ఆరాధన చేస్తే తప్పకుండా ఎతికాఫ్ పుణ్యం దక్కుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ మాసాన్ని గౌరవించి దీన్ని పూర్తిగా ఎలా గౌరవించాలంటే, ఎందుకని చెప్తారు రంజాన్ మాసాన్ని గౌరవించడం అంటే ఎలా అంటే, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడము రంజాన్ని గౌరవించడమే. రంజాన్ మాసంలో సెహరీ ఇఫ్తారుల కోసము మనం ఇతరులకు సహాయపడడము రంజాన్ మాసాన్ని గౌరవించడమే. రంజాన్ మాసములో మనం పేద సాధులకు సహాయపడడము రంజాన్ మాసాన్ని గౌరవించడమే. అలాగే రంజాన్ మాసంలో చివరి దశకములో ఎతికాఫ్ కూర్చోవడము రంజాన్ మాసాన్ని గౌరవించడమే. అలాగే షబే ఖదర్ అన్వేషణ చేయడము రంజాన్ మాసాన్ని గౌరవించడమే. కాబట్టి సోదరులారా, మనమందరం ఇహపరలోకాల సాఫల్యం కోసమే ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సఫలీకృతులు కావాలని చెప్పి నేను అల్లాహ్ తబారక వ తఆలా ముందు వేడుకుంటున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ, ఆ దైవం మనందరినీ మంచి పనులు చేయడానికి ప్రాప్తం కలుగుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.